హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ పింకీ వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న కార్ ఏంటంటే కియా సెల్టోస్ HTK ప్లస్ డీజిల్ వేరియంట్. సో దీని గురించి దీని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ రివ్యూ మొత్తం అంతా ఈరోజు మనం చూస్తాం. సో మనం లోగో చూసినట్లయితే ఇక్కడ చూసారా చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఈ లోగో కియా 3.0 లోగో. ఇది వచ్చి మనకి ఆలీ ఎక్స్ప్రెస్ లో దొరుకుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకి టైగర్ నోస్ గ్రిల్స్ అనమాట. ఇవంతా చూడండి. అండ్ ఇలా ఇక్కడ కింద ఇలా వచ్చినట్లయితే యాంటీ స్కిడ్ ప్లేట్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి స్పోర్టివ్ లుక్ కోసం రెడ్ అసెంట్ ఇచ్చామన్నమాట ఇక్కడ. అండ్ అలాగే ఇలా సైడ్కి వస్తే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ మనం ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి. ఇది చూసారా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది వచ్చేసి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అనమాట. చూడటానికి మనకి ఇట్లా చూసినట్లయితే లుక్ ఐలాగా ఉంటుంది అనమాట ఈ షేప్. అండ్ ఇక్కడ బ్యానెట్ విషయానికి వస్తే ఇక్కడ చూసారా స్పోర్టివ్ లుక్ కోసం మనకి ఇక్కడ కర్వ్స్ ఇచ్చారనమాట. SUV కర్వ్స్ డిఫరెంట్గా ఇక్కడ ఇచ్చాడు. సో అంటే లుక్ బాగుందనమాట ఇప్పుడు ఇలా. సో ఇక్కడ ఈ ఫాలో మీ హెడ్ లైట్స్ ఏంటంటే మనం ఏదైనా మబ్బులో కొంచెం పార్క్ చేసి మబ్బులో ఎలా వెళ్ళేటప్పుడు లైట్ ఆనే ఉంటుంది అనమాట. ఒక 1 or 2 minutes ఆన్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా అవి ఆఫ్ అయిపోతాయి అనమాట. మనకు లైటింగ్ కోసం మనం మబ్బులో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ లైటింగ్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ ఒక 2 minutes or 3 minutes తర్వాత ఆటోమేటిక్గా ఇవి ఆఫ్ అయిపోతాయి ఈ లైట్స్. అదొక అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ వైపర్స్ అనమాట ఇవి. దెన్ అలాగే మనం ఇలా సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే ఇక్కడ చూసారా SUV క్లాడింగ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ స్పోర్టివ్ లుక్ కోసం ఇక్కడ రెడ్ అసెంట్ ఇచ్చాడు. చూసారా మనకి సైడ్ నుంచి సైడ్ వ్యూ ఏంటంటే కొంచెం స్పోర్టివ్గా అనిపిస్తుంది ఈ లుక్ ఈ రెడ్కి. ఈ టైర్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది టోటల్గా 16 inch టైర్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి 4 disc బ్రేక్ అనమాట ఈ వీల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ బ్రేక్ క్యాలిపర్స్ ఇది యాక్చువల్లీ సిల్వర్ కలర్ ఉంటుంది. సో కొంచెం స్టైలిష్ గా బాగుంటది అనేసి రెడ్ కలర్ ఇచ్చాము. ఇది వచ్చేసి బ్రేక్ క్యాలిపర్స్. ఇది వీల్స్ వచ్చేసి గుడ్ ఇయర్ వాళ్ళదన్నమాట. అండ్ మనకి ఇందులో ఒక గుడ్ ఫీచర్ ఏంటంటే వెల్కమింగ్ మిర్రర్స్ అనమాట. చూసారా జస్ట్ మనం దగ్గరికి రాగానే ఆటోమేటిక్ గా ఇవి ఓపెన్ అయిపోతాయి అనమాట ఈ మిర్రర్స్. ఇంకోటి వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అనమాట. కీస్ బయట తీయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్ గా మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతాయి. చూసారా. సో అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ రైల్స్ ఇచ్చాడు. మనం ఇక్కడ క్యారేజ్ వేసుకొని మనకి క్యారేజ్ చేసుకొని ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల. అది సైడ్ ప్రొఫైల్. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్ చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ కంటిన్యూస్ టైల్ ల్యాంప్స్ ఉంటాయి అనమాట. చూసారా. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకి డిక్కీతో సహా డిక్కీ ఇక్కడ నుంచి కూడా ఎండ్ అయింది. అండ్ ఇది వచ్చేసి కంటిన్యూ టైల్ ల్యాంప్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రివర్స్ లైట్. అండ్ ఇలాగే మనం కొంచెం పైకి వచ్చినట్లయితే ఇది వచ్చేసి స్పాయిలర్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేయించాము ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ లైట్ అనమాట ఇది. అండ్ ఇది ఆటోమేటిక్ వైపర్. అండ్ ఇది వచ్చేసి డీఫాగర్ అనమాట. ఇది మొత్తం అంతా. ఈ టాప్కి వచ్చేసరికి మనకి ఇక్కడ యాంటీనా ఉంది. షార్క్ ఫిన్ యాంటీనా అనమాట. కొంచెం చూస్తుంటే కొంచెం షార్క్ టైల్ లాగే ఉంది కదా. మేబీ దానికే నేమ్ వచ్చిందేమో. సో ఇది వచ్చేసి షార్క్ ఫిన్ యాంటీనా అనమాట. ఇక్కడ చూసినట్లయితే కియా లోగో ఇది ఒరిజినల్ లోగో అనమాట కియాది.
సో మనకి బ్యాక్ చాలా స్పోర్టివ్గా ఉంటుంది అనేసి వీడు లోగో ఇలా చాలా బాగా ఇచ్చాడు. అండ్ మనం ఇలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాక్చువల్లీ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ వచ్చేసి మేము బ్లాక్ వేయించాము ఈ కలర్. అండ్ ఈ బ్యాడ్జింగ్ కింద మనకి ఇక్కడ చూసినట్లయితే చూసారా భారత్ 6 అని ఇచ్చాడు. ఇది ఏంటంటే మన గవర్నమెంట్ ప్రకారం కార్బన్ ఎమిషన్స్ చాలా తక్కువ ఇస్తుంది అనమాట. సో అందువల్ల ఇది మనకి ప్రిఫర్ చేస్తాం. అలాగే ఇలా మనం కిందకు వస్తే యాంటీ స్కిడ్ ప్లేట్ సిల్వర్ కలర్ లో ఇచ్చాడు అనమాట ఇక్కడ. అండ్ ఇది జస్ట్ ఒక ఓవరాల్ లుక్ కోసం, కొంచెం స్టైలింగ్ కోసం ఇక్కడ ఈ డిజైన్ ఇచ్చాడు. అలాగే కొంచెం ఇలా సైడ్ ప్రొఫైల్ కి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి డీజిల్ ఫిల్లింగ్ క్యాప్ ఇచ్చాడు. అండ్ టైర్ విషయం నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి వచ్చేసి 5 fork అలై వీల్స్ అనమాట. ఇది 4 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి 4 wheels కి. ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఈ రెడ్ అసెంట్ ఇచ్చాడు మొత్తం స్పోర్టివ్ లుక్ కోసం ఇక్కడ కూడా. అండ్ ఈ గ్లాస్ చూసినట్లయితే మనకి ఇవి టింటెడ్ గ్లాసెస్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇక్కడ ట్రాన్స్పరెంట్ కూడా 70% మినిమం ఉంటుంది. కంపేర్ టు నార్మల్ గ్లాసెస్ ఇవి వచ్చేసి టఫ్ అండ్ గ్లాసెస్ అనమాట. కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి కంపేర్ టు అదర్ కాస్ట్. అండ్ ఇప్పుడు మనం బ్యానెట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే వచ్చేసి మనకి 1500 cc అనమాట, 4 cylinders. అండ్ హార్స్ పవర్ వచ్చేసి 113. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మన కంపెనీ ఇచ్చేది 21 అనమాట. బట్ మనకి ఆన్ రోడ్ వచ్చేసి 17-18 అలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట ఇది. సో అది ఇంజన్ పార్ట్ అనమాట. మనకి కారు డైమెన్షన్స్ వచ్చేద్దాము. ఇప్పుడు ఈ కార్ డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి ఈ ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకి 14 feet అనమాట ఇది. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 6 feet అనమాట. అండ్ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి అరౌండ్ 3/4 feet అలా ఉంటుంది అనమాట ఇది మనకి. అండ్ ఇప్పుడు మనం ట్రంక్ విషయానికి వచ్చేద్దాము. అండ్ ఈ ట్రంక్ విషయానికి మనకి బూట్ స్పేస్ వచ్చినట్లయితే ఇది టోటల్గా మనకి 433 liters అనమాట. అండ్ చూసారా ఒకసారి ఓవరాల్గా చూస్తే మనకి చాలా ప్లేస్ ఉంటుంది. ఎక్కువ లగేజెస్ అన్నిటికీ కూడా మనం చాలా కంఫర్ట్గా పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక మనిషి కూడా దూరుతాడనమాట ఇందులో. అండ్ అలా బాగా ఫ్రీగా ఉందన్నమాట స్పేస్ అయితే. అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ సిట్ హియర్. చూసారా ఇలా మొత్తం మనిషి కూడా పడతాడనమాట, అలా ఉంది ప్లేస్ అదనమాట. అండ్ ఇక్కడ ఈ ప్లేసే కాకుండా మనకి ఇంకా కూడా ఎక్స్ట్రాగా స్పేస్ ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ స్టెఫ్నీ టైర్ ఉంది. అండ్ మనకు కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇంకా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంకా ఎక్స్ట్రా ప్లేస్. ఇక్కడ వచ్చేసి ఈ టైర్ విషయానికి వచ్చినట్లయితే ఇది స్టీల్ రిమ్ అనమాట, కాస్ట్ కటింగ్ కోసం ఇలా ఇచ్చాడు. అండ్ మిగిలిన 4 wheels వచ్చేసి మనకి అలైవ్ వీల్స్, బట్ ఇది కాదనమాట. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ట్రంక్. అండ్ ఇప్పుడు మనం లోపల చూద్దాము. ఫ్రంట్ రోడ్ డ్రైవింగ్ సీట్ అనమాట, ఇక్కడ చూసారా. అండ్ ఇలా కూర్చోగానే ఒక గుడ్ ఫీలింగ్ ఉందన్నమాట, ఒక ప్రీమియం లుక్, ఒక స్టైలిష్గా అలా అయితే కంఫర్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూడగానే. సీట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 8 level అడ్జస్ట్మెంట్స్ అనమాట, మొత్తం సీట్ అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇది బ్యానెట్ అండ్ ఇది పెట్రోల్ యాజ్ యూజువల్. అండ్ మనకి ఈ స్టీరింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ అనమాట విత్ లెదర్. ఇది వచ్చి మొత్తం అంతా కస్టమైజ్డ్ అనమాట. ఇక్కడ చూసారా మనకి ఇలా రెడ్ స్టిచ్చింగ్, ఇదంతా కూడా కస్టమ్ మేడ్ అనమాట ఇది. అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ అనమాట. చూసారా ఇక్కడ ఉంది కదా మనకి, దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఇది చూసారా ఈ స్టీరింగ్ మనకి మూవ్ అవుతుంది అనమాట. ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇది మనకి మన హైట్కి తగ్గట్టు మనం ఈ స్టీరింగ్ని కంఫర్ట్గా పెట్టుకోవచ్చు అనమాట, కంఫర్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది. అండ్ అలాగే మనకి ఈ స్క్రీన్ విషయానికి వచ్చినట్లయితే ఈ డిస్ప్లేలో మనకి ప్రతిదీ డిస్ప్లే అవుతుంది అనమాట. చూసారా ఇప్పుడు ఇక్కడ డోర్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి అది ఇండికేషన్ ఇస్తుంది. అలాగే మనకి ఫ్యూయల్ ఎంటీలో ఉన్న ఫ్యూయల్ కానీ లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అలా అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేస్తారనమాట ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రైట్నెస్ అనమాట. ఇక్కడ చూసారు ఒకసారి ఇలా మనం బ్రైట్నెస్ పెడితే ఇల్యూమినేషన్ రెడ్యూస్ చేసుకోవాలనుకున్నా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇలా చేసుకోవచ్చు సెట్టింగ్స్.
ఇక్కడ చూసారా కియా అనే ఒక బ్యాడ్జింగ్ ఇచ్చాడు లోగో ఇంత ఇలా మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లస్టర్స్ ఇచ్చాడు అండ్ ఫోన్ కంట్రోలింగ్, వాల్యూమ్, మోడ్, వాయిస్ కంట్రోల్. అండ్ ఇలా మనం ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తం బ్లాక్ ఫినిష్, వెరీ నీట్ గా స్మూత్ గా చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ స్టీరింగ్ దగ్గర ఒకటి అండ్ అక్కడ ఒకటి ఉంటాయి అన్నమాట. టోటల్ గా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకి. అండ్ మనం ఇక్కడ ఇంటీరియర్ లో ఇక్కడ చూసినట్లయితే మనకి కంఫర్టబుల్ గా ఇక్కడ ఒక లెదర్ హోల్డింగ్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా కావాల్సిన సెల్స్ కానీ ఏమైనా మొబైల్ కానీ ఏదైనా థింగ్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక హోల్డర్ ఇచ్చాడు అనమాట. మొబైల్స్ పెట్టుకోవాలనుకున్నా ఇలా ఇచ్చాడు. అండ్ ఈ లివర్ విషయానికి వచ్చేస్తే మనకి రివర్స్ అనేది మనకి ఫ్రంట్ కే ఉంటది అనమాట. ఇది 6 గేర్ లివర్ అనమాట ఇది. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడంతా పోర్ట్స్, యూఎస్బి పోర్ట్స్ అన్ని ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూడా మనం పెట్టుకోవడానికి ప్లేస్. మనం ఇక్కడ ఈ స్క్రీన్ విషయానికి వచ్చేస్తే ఇది చాలా క్లియర్ గా ఉందన్నమాట. ఈ స్క్రీన్ వచ్చేసి మనకి వ్యూ 7 to 8 ఇంచెస్ అలా ఉంటది అనమాట. అండ్ ఇక్కడ ఆల్ అప్లికేషన్స్ యాజ్ యూజువల్ ఫోన్, డ్రైవింగ్ ఇన్ఫో, వాయిస్ మెమో, రేడియో సెట్టింగ్స్ ఇలా అన్ని ఉన్నాయన్నమాట. అండ్ మనం ఈ యాప్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కూడా ఇచ్చాడు. ఈ ఆండ్రాయిడ్ ఆటో అనేది ఏంటంటే ఈ గూగుల్ వాడు ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే ఒక మాటికి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటది అనమాట. దీని కొంచెం డిసడ్వాంటేజ్ అని కూడా అనొచ్చు. అండ్ ఇలాగే మనకి ఇక్కడ చూసారా ఇలా చూస్తుంటే చాలా ట్రెండీగా ఉంది కదా, చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ మనకి గాగల్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు అనమాట. ఈ పైన ఇలా ప్రెస్ చేస్తే చూసారా. అండ్ ఇక్కడ ఇలా మనం హోల్డ్ చేసుకోవచ్చు ఎనీథింగ్, ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ 2 లైట్స్ అండ్ విత్ 2 లైట్స్ అనమాట ఇక్కడ. అండ్ అలాగే మనం కిందకు వచ్చినట్లయితే ఏసీ కంట్రోలింగ్ అంతా మొత్తం, ఫ్యాన్ కంట్రోలింగ్ ఎంత. అండ్ ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూడా హోల్డింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం ఇలా ఇలా ఇది ఓవరాల్ గా మనకి ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనమాట. అండ్ అలాగే ఈ స్పీకర్స్ చెప్పాను కదా నేను, ఇక్కడ 2 స్పీకర్స్. అండ్ ఇవి వచ్చేసి 2 ట్విట్టర్స్ అనమాట. ఇవి ఫ్రంట్ మాత్రమే ఉంటాయి, ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి ఉంటుంది అనమాట ఇది. అండ్ అలాగే మనం ఇది టాప్ ఎండ్ వచ్చినట్లయితే ఇక్కడ చూసారా ఇది మొత్తం ఇక్కడ మాన్యువల్ ఉంది కదా. టాప్ ఎండ్ కి అయితే ఇది వచ్చేసి మొత్తం ఆటోమేటిక్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ సీట్ విషయానికి వస్తే కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి వెంటిలేటర్స్ ఇస్తాడు. టాప్ ఎండ్ లో అయితే ఇక్కడ అంతా ఈ కింద అంతా కూడా మనకి వెంటిలేటర్స్ ఇస్తాడు. అండ్ ఈ రూఫ్ చూసినట్లయితే కూడా మనకి టాప్ ఎండ్ లో వచ్చి సన్ రూఫ్ ఇస్తాడు అనమాట. అండ్ ఇక్కడ ఈ హెచ్యూడి ఇస్తాడు అనమాట. ఇక్కడ మనకి కొంచెం స్క్రీన్ అంతా కూడా కొంచెం ఏ మోడల్లో అంతా చాలా బాగుంటది అనమాట. ఇది టాప్ ఎండ్ కి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట కొంచెం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ కి వెళ్దాము. అండ్ ఇది టోటల్ గా మనకి ఇది వచ్చేసి మొత్తం 5 సీటర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చాలా కంఫర్టబుల్ గా ఫ్రీగా ముగ్గురు కూర్చోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ విత్ సేఫ్టీ మొత్తం సీట్ బెల్ట్ అన్ని కూడా ఇచ్చాడు, చూసారా ఇచ్చాడు. అండ్ ఇలా వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏసీ విండో ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ హోల్డర్ ఇచ్చాడు. అండ్ మనకి ఇక్కడ ఇలా చూసినట్లయితే ఈవెన్ ఇలా కూడా మన లెగ్స్ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం అనమాట. ఈ లోయర్ థైస్ కానీ లెగ్స్ కానీ అన్నిటి కూడా ఇలా మనం కంఫర్ట్ గా కూర్చోవచ్చు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసారా ట్రెండీగా ఉన్నాయో ఈ స్పీకర్స్ అయితే, చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉన్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి మనకి టోటల్ గా 4 ఉంటాయి అనమాట. ఇక్కడ 2 అండ్ ఫ్రంట్ లో 2. అండ్ మీన్ వైల్ అలాగే మనకి 2 ట్విట్టర్స్ ఇచ్చాడు అనమాట ఫ్రంట్ లోనే. మనం ఇక్కడ ఈ లైట్ విషయానికి వచ్చినట్లయితే ఇది యాక్చువల్లీ అయితే ఎల్లో ఇచ్చాడు. మూన్ లైట్ ఎఫెక్ట్ కోసం మేము వైట్ ఇచ్చామన్నమాట. సో వైట్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి రూఫ్ విషయానికి వచ్చినట్లయితే మనకి కింద ఇంటీరియర్ సీట్స్ అంతా కూడా మనకి చాలా డార్క్ ఇచ్చాడు. అండ్ ఈ పైన కాంట్రాస్ట్ గా ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే ఇచ్చాడు అనమాట. అంటే మనకి స్పేషియస్ గా లుక్ అంతా కూడా స్పేషియస్ గా కనపడుతుంది అండ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనేసి మనకి ఈ 2 ఆపోజిట్ కలర్స్ ఇచ్చాడు. సో ఈ కియా సెల్టోస్ గురించి మనము ప్రోస్ కాన్స్ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ప్రోస్ చెప్పుకుందాం.
ఈ ప్రోస్ చెప్పుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇది మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే చాలా అస్టానిష్ లుక్ అనమాట. చాలా స్టైలిష్గా, చాలా స్పోర్టివ్గా, మొత్తం ఫినిషింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం అంతా ఇది లుక్స్ మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే కూడా చూడండి ఎంత ట్రెండీగా, ఎంత స్టైలిష్గా ఉంటుందో ఓవరాల్ లుక్. అండ్ మనం ఇంజిన్ పార్ట్కి వచ్చినట్లయితే ఇది చాలా పవర్ఫుల్ ఇంజిన్ అనమాట. పవర్ఫుల్ ఇంజిన్ అండ్ చాలా అడ్వాన్స్డ్ ఇంజిన్. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ ఇంజన్ని మనం ఇంకా కూడా మాడిఫై చేసుకోవచ్చు. బై డిఫాల్టే ఇది యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ ఇంజన్, ఎఫిషియన్సీ ఇంజన్ అనమాట. ఇంకా మనం చేయాలనుకుంటే కూడా మాడిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే దిస్ ఈజ్ స్మార్ట్ ఇంటీరియర్ అని చెప్పొచ్చు. మనకి ఓవరాల్ లుక్ కూడా చాలా స్మార్ట్గా, చాలా ఎఫిషియన్స్గా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కూడా ఇచ్చాడు. అండ్ ఇంకా మనం టాప్ ఎండ్కి వెళ్ళినట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇందులో 360 డిగ్రీ కెమెరా కార్ పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది టోటల్గా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 5 మెంబర్స్కి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి లెగ్ స్పేస్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. అండ్ సింగిల్ డ్రైవింగ్ లో మనము ఆల్మోస్ట్ 1080 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి డిజిటల్ డిస్ప్లే, డిజిటల్ కంట్రోల్ ఉంటుంది అనమాట. అండ్ టోటల్ గా మనకి ఓవరాల్ గా కూడా చాలా స్మార్ట్ ఇంటీరియర్ అనమాట. లుక్ వైజ్ కానీ, కంఫర్టబుల్ కానీ, ఓవరాల్ గా కూడా చాలా స్మార్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ కియా సెల్టోస్ లో మనం కాన్స్ చెప్పుకున్నట్లయితే సర్వీస్ రీచ్ వచ్చేసి ప్రెజెంట్ తక్కువ ఉందన్నమాట. ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా ఫుల్గా పెంచుతున్నారు, ఎక్కడ చూసినా ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా పోను ఇంకా ఫుల్గా కూడా రీచ్ అవుతుంది అనమాట. అదొకటి చెప్పచ్చు. రైడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది హార్డ్ సస్పెన్షన్ అనమాట. అంటే మనకి మరీ ఎక్కువ గుంతలు అలా వచ్చినప్పుడు మనకి బంప్ ఎఫెక్ట్, బంప్ ఫీలింగ్ అలా అనిపిస్తుంది అనమాట. బట్ మ్యాక్సిమం హైవేలో అంతా కూడా చాలా మోడరేట్గా చాలా బాగుంటుంది. అది పెద్ద విషయం ఏమీ కాదు. అండ్ మన సేఫ్టీ మెజర్కి వచ్చినట్లయితే ఇది వచ్చేసి 3 out of 5 అనమాట. మేబీ 4 out of 5 ఇచ్చింటే ఇంకొంచెం బాగా ఫీల్ అదేమో, సేఫ్గా ఉండేదేమో. సో దట్ ఈ అంతే. కాన్స్ ఇంకా ఎక్కువ ఏమీ లేవన్నమాట. ఈ కియా సెల్టోస్ ప్రైస్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే మనకి 15 నుంచి 22 lakhs వరకు ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వేరియంట్. మొత్తం అంతా ఇంకా మనము టాప్ ఎండ్ ఇలాంటి మొత్తం మనం యాడ్ చేసుకునే కొద్దీ మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ప్రెజెంట్ ఇది వచ్చేసి మనకి 15 lakhs పడింది. సో మనం ఒక రైడ్ వేద్దాము. ఇప్పుడు మనం ఆఫ్ రోడింగ్ వెళ్తున్నాము. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇందులో. రన్నింగ్ లో ఇక్కడ చూసారా మనకి బ్యాక్ మిర్రర్ అవసరం లేకుండా కంటిన్యూగా ఈ బ్యాక్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు అనమాట. చూసారా మనం మొత్తం మనకి బ్యాక్ మొత్తం కనిపిస్తుంది వితౌట్ యూజింగ్ మిర్రర్. అదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కియా సెల్టోస్ యొక్క మొత్తం ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అంతా కూడా. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.